నమస్తే, నేను మీ సతీష్. రంగంలోకి ఈడీ జగన్ ఇక తప్పించుకోలేడు. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో మరి జగన్మోహన్ రెడ్డి పైన జరుగుతున్నటువంటి చర్చ. ఇదే ఉందిలే, ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం పెట్టినటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి పైన ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, వాళ్ళు పెట్టిన కేసుల్లోనే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. దాదాపు 10 ఏళ్ల పై నుంచి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైనే ఉంటా ఉన్నాడు. ఎన్నిసార్లు వాయిదాలు కావాలంటే అన్నిసార్లు వాయిదాలు దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ కేసుల్లోనే ఏ రకమైనటువంటి చర్యలు లేవు. మరి అలాంటిది ఇప్పుడు కొత్తగా కేసు పెడతారా? కేసు పెట్టినా అందులో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా? అసలు దీనికి ఎక్కడైనా కూడా ఆస్కారం ఉందా అనేటువంటి అనుమానాలు కలగచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి పైన దాదాపు 10 ఏళ్ల తర్వాత, అంటే 2011, 2014 మధ్యన ఏదైతే ఈడీ కేసులు నమోదైనవి దాదాపు ఒక 10 వరకు కూడా, కానీ ఈ 10 ఏళ్ల తర్వాత మరొక కేసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేయబోతా ఉంది. నమోదు చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏమిటి ఆ కేసు? అసలు ఈ రకమైనటువంటి చర్చ వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనేటువంటిది చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రస్తుతం కుదిపేస్తున్నటువంటి అంశం మద్యం కుంభకోణం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్నే కాదు, జాతీయ స్థాయిలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అనేక లిక్కర్ కేసుల గురించి మనం చూసాం. ఒకవైపున ఢిల్లీ లిక్కర్ స్కామ్, దాదాపు 150 కోట్ల రూపాయల వరకు ఆ కుంభకోణం అనేటువంటి ఆరోపణలు, అభియోగాలు మనం చూసాం. అందులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయన అరెస్ట్ అయి దాదాపు ఏడాదిన్నర పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయన అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. ఏడాదిన్నర పాటు తిహార్ జైల్లో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉంటూ ఏదైతే గనక అరవింద్ కేజ్రీవాల్, మరి ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అయ్యాడు. అలాగే పొరుగు రాష్ట్రం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె, ఆవిడ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఆవిడ కూడా దాదాపు 5-6 నెలల పాటు ఆవిడ జైల్లో, తిహార్ జైల్లోనే ఉన్నారు. అదే సమయంలో చూస్తే విజయసాయిరెడ్డి అల్లుడికి అన్నైనటువంటి శరత్ చంద్రారెడ్డి, ఆయన కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి ఆ పరిణామాన్ని మనం చూసాం. జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన అప్రూవర్గా మారి బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి పరిణామాలు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది దేశాన్ని ఒక్కసారిగా కూడా కుదిపేసినటువంటి క్రమంలో మరోవైపున ఏదైతే కనుక తమిళనాడులో కూడా ఒక మద్యం కుంభకోణం అనేటువంటిది అక్కడ వార్తలు విన్నాం. ఇదే క్రమంలో మరి ఏదైతే గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే మద్యం కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ మద్యం కుంభకోణానికి తెరలేపారు అనేటువంటి అభియోగాలు అప్పటి నుంచి చూస్తా ఉన్న ఆరోపణలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దీనిపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఏవైతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారో, జూన్ 2024లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాన్ని విడుదల చేసేటువంటి సమయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్, దాదాపు రాష్ట్ర ఖజానాకి 18,000 కోట్ల రూపాయలు ఏదైతే గనక మరి ఆ ఖజానాకి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా దారి మరలిపోయినాయి. అంటే నష్టం వాటిల్లింది. రాష్ట్రానికి 18,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఏది? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ మద్యం పాలసీ వల్ల అని చెప్పి ఒక శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఆ తర్వాత దీనిపైన విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ సిట్ మరి దీనిపైన విచారణ చేస్తూ ఉంది. విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇందులో కేసిరెడ్డి రాజ్, మరి ఆయనే సూత్రధారిగా ఉంటూ, ఆయనే కీలకమైనటువంటి పాత్రధారిగా ఉంటూ ఈ మద్యం కుంభకోణం అంతా కూడా నడిపించారు ఆయన. మరి దాదాపు ఆయనకే 2,300 కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణం ద్వారా చేరినాయి, ఆయనకే వచ్చినాయి. ఆయన దాని ద్వారా లాభపడ్డాడు. 2,300 కోట్ల రూపాయలని దోచేసుకున్నాడు ఆయన అనేటువంటి ఆ వార్తలు మనం విన్నాం. ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి, ఆయన పైన అనేకమైనటువంటి అభియోగాలు వచ్చినాయి. ఆయన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారు ఇరువురు కూడా రిమాండ్లో ఉన్నారు. ఇక ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మరి ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఆ రక్షణతోటి ఆయన ప్రస్తుతం అయితే బయట ఉన్నారు. లేదంటే ఈ మద్యం కుంభకోణంలో ఆయనది కూడా కీలక పాత్ర అని, ఆయన కూడా అరెస్ట్ అవుతారు అనేటువంటి వార్తలు వచ్చినాయి. కానీ ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకుని సుప్రీంకోర్టు నుంచి ఆ రక్షణతోటి ప్రస్తుతం బయట ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత
మరి లిక్కర్ పాలసీ అంటే మద్యం పాలసీని రూపొందించడం వాస్తవంగా క్యాబినెట్ చేయాల్సిన పని అది అలా కాకుండా ఈ ప్రైవేట్ వ్యక్తులు వీళ్ళంతా కూర్చుని మద్యం పాలసీని రూపొందించడం, దాని ద్వారా 1,00,000 కోట్ల రూపాయల పైబడే మరి ప్రజాధనాన్ని దోచేశారు. ప్రభుత్వ ఖజానాకి చేరాల్సినటువంటి ఆ నిధుల్ని, ఆ ధనాన్ని అక్రమ మార్గంలో దోచుకు తిన్నారు వీళ్ళంతా కూడా. దాన్ని అనేక మార్గాల్లో వాళ్ళంతా దోచి, ఒకవైపున బెంగళూరులో రియల్ ఎస్టేట్ పేరుతోటి, ఇంకో పక్కన దాన్ని దేశం దాటించేశారు హవాలా మార్గంలో అని చెప్పి, ఇంకో రకంగా ఏదైతే డొల్ల కంపెనీలు పెట్టారు, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు లాంటివి పెట్టడం కావచ్చు, లేదంటే ఆ డబ్బుల్ని హాస్పిటల్స్ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇన్వెస్ట్ చేయడం, లేదా సినిమాలు తీశారని, ఈ రకంగా సిట్ జరుపుతున్నటువంటి విచారణలో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే క్రమంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి, మరి వీళ్ళిద్దరూ కూడా కీలక పాత్ర పోషించారు అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు ఈ కేసిరెడ్డి రాజ్ కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి, మరి వీరు అరెస్ట్ అయ్యి వీరు సిట్ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో వీళ్ళ పేర్లు కూడా వెలుగులోకి వచ్చినాయి. మరి మొత్తం అసలు ఈ డబ్బుల్ని ఏ రకంగా దారి మళ్లించాలి, మద్యం కుంభకోణం ద్వారా ఎలాగా కిక్ బ్యాక్స్ తెచ్చుకోవాలి, వాటన్నిటిని ఏ రకంగా దారి మళ్లించాలి, వాటన్నిటిని ఏ రకంగా ఎక్కడికి చేరవేయాలి, ఇవన్నీ కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే భారతీ సిమెంట్స్లో ఫుల్ టైం డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆడిటర్, అందులోనూ చార్టెడ్ అకౌంటెంట్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ, మరి ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారానే ఆ నిధులన్నీ కూడా దారి మళ్ళిపోయినాయి, ఆ డబ్బులన్నీ కూడా దారి మళ్ళినాయి. ఎందుకంటే ఎక్కడికి చేరాలి, ఏ రకంగా చేరాలి అనేటువంటిది ప్లాన్ చేసేది ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. మరి ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేది గోవిందప్ప బాలాజీ చేతుల్లో. మరి ఆయన చార్ట్ అకౌంటెంట్ కాబట్టి ఆయన తెలివితేటలన్నీ ఉపయోగించి వాటన్నిటినీ కూడా మరి బిగ్ బాస్కి దగ్గరికి చేరవేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది సిట్ విచారణ దర్యాప్తు పూర్తయ్యేసరికి తేలుతుంది. కానీ ప్రస్తుతానికైతే ఆ బిగ్ బాస్ దగ్గరికి చేరవేసింది వీళ్ళే అనేటువంటి అంశం కూడా సిట్ జరుపుతున్నటువంటి విచారణలో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో వీళ్ళ అరెస్ట్ తప్పదు అనేటువంటి వార్తలు బయటకు వస్తే మరి వీళ్ళు చేసింది ముందు హైకోర్టును ఆశ్రయించారు, మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, మమ్మల్ని అరెస్టు చేస్తారనేటువంటి అనుమానాలు ఉన్నాయి అంటే హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతుండగానే వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు మాకు ముందస్తు బెయిల్ కావాలని. ఇక్కడ ఇంకా హైకోర్టులో వీళ్ళ బెయిల్ పిటిషన్ రద్దు కాలేదు, డిస్మిస్ కాలేదు, అంతలోనే పిటిషన్ వేశారు. మరి ఆ క్రమంలో అక్కడ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి గారు మరి ఆయన వాదనలు వినిపిస్తూ అసలు అక్కడ హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ కాకముందే వీళ్ళు ఇక్కడ పిటిషన్ వేశారు కాబట్టి ఈ పిటిషన్ని యాక్సెప్ట్ చేయకూడదు, దీన్ని డిస్మిస్ చేసి మళ్ళీ కొత్తగా పిటిషన్ వేసుకోమని ఆదేశించాలి అంటూ ఆయన ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడం. మరి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఏదైతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప మరి వీళ్ళు వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టివేస్తూ మరొకసారి వీళ్ళు పిటిషన్ వేసుకోవాలని చెప్పడమే కాకుండా వీళ్ళని అంటే అప్పటి వరకు మాకు కనీసం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి మమ్మల్ని ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశించండి అంటే లేదు అలాంటివి ఇచ్చేటువంటి అవకాశం మాకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో పాటు వీళ్ళని అరెస్టు చేసుకోవచ్చు అనేటువంటి స్వేచ్ఛని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిణామం. మరి ఈ రకంగా ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నటువంటి క్రమంలో రేపో మాపో మరి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఈ ముగ్గురు కూడా అరెస్టు కాబోతా ఉన్నారు. మరి వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మరి ఆ విచారణలో జగన్మోహన్ రెడ్డి పేరు రావటం లేదా బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది కూడా తేలుతుంది. అయితే ఇక్కడ మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ రకంగా వచ్చింది, మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ రకంగా దర్యాప్తు చేస్తుంది, దానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి, అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఈ రోజున ఆ కేసు ఎందుకు టేకప్ చేయాలనిపించింది? ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి ఈ ఆరోపణలు వింటూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడం ఏమిటి? ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళు దర్యాప్తు చేశారు, అలాగే తమిళనాడులో అక్కడొక లిక్కర్ స్కామ్ అంటే ఆ విషయంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వైపు చూడలేదు, అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా వచ్చినాయి. కానీ
ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుని టేకప్ చేస్తూ ఉంది. వాళ్ళు ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పైన మరొక కేసును కూడా నమోదు చేయబోతా ఉన్నారు. మరి ఇదేమైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళుగా వచ్చి చేస్తూ ఉన్నారా అంటే కాదు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇస్తూ ఉంది ఈ కేసు దర్యాప్తు చేయాలని. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటి వాళ్ళకి ఆ పరిమితులు కావచ్చు, వాళ్ళు దర్యాప్తు చేయడానికి, విచారణ చేయడానికి వాళ్ళకు ఉండేటువంటి అర్హతలు, వాళ్ళకు ఉండేటువంటి ఆ హక్కు అనేటువంటిది కొంత విశాలంగా ఉంటుంది. వాళ్ళ దర్యాప్తు అనేటువంటిది ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా చేయొచ్చు. అదే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చూస్తే వాళ్ళ రాష్ట్రంలో ఆ పరిధిలో మాత్రమే వాళ్ళకు విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మాత్రం వాళ్ళ పరిధులు అనేటువంటివి కొంత విశాలంగా ఉంటాయి. వాళ్ళు ఏ రాష్ట్రంలో, దేశం అంతటా ఎక్కడైనా కూడా వాళ్ళు దర్యాప్తు చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది, విశాలమైనటువంటి అధికారాలు ఉంటాయి. అందుకే ఈ మద్యం కుంభకోణంలో సిట్ చేసినటువంటి విచారణలో బెంగళూరులో రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టారని, అలాగే ఇంకో చోట ఇంకెక్కడో డబ్బులు పెట్టారని, అలాగే నిధులు దుబాయ్కి తరలించేశారని, హవాలా రూపంలో దేశం దాటించేశారని, ఇలాంటి అభియోగాలన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందకు వస్తాయి. PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ అంటే అందరికీ తెలిసిందే, ఏవైతే గనక ప్రభుత్వానికి చేరాల్సినటువంటి డబ్బులు, లేదంటే అవినీతిగా అక్రమంగా దోచేసినటువంటి డబ్బులు, మరి ఆ డబ్బులు కూడా వాటిని ఎక్కడైనా పెట్టుబడులుగా పెట్టడం, లేదా ఈ రకంగా హవాలా మార్గాల్లో దేశాలు దాటించేయటం, ఇలాంటివి జరిగితే ఇప్పుడు మనం చూసాం బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెట్టారు. అక్కడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళి అక్కడ దర్యాప్తు చేయాలి అంటే వాళ్ళు అక్కడ అనేకమైనటువంటి అనుమతులు పొందాల్సి ఉంటుంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో. ఆ తర్వాత దాన్ని దర్యాప్తు చేసేందుకు ఇక్కడ ఉండేటువంటి CID అధికారులకి వీళ్ళకు ఉండేటువంటి పరిధులు, వీళ్ళకు ఉండేటువంటి అనుమతులు, హక్కుల నేపథ్యంలో అది కొంచెం కష్టతరమైనటువంటి అంశం. అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే గనక నేరుగా వాళ్ళకి ఏ రకమైనటువంటి పరిధులు ఉండవు. కాబట్టి వాళ్ళు కావాలంటే దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళి ఎక్కడ జరిగింది, ఏ రకంగా దారి మళ్ళింది, ఎక్కడెక్కడ ఈ పెట్టుబడులు పెట్టారు అనేటువంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉందో మరి దాని కోణంలో వాళ్ళు దర్యాప్తులు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడ ఏం తప్పు జరిగింది, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడ ఈ దోచిన సొమ్మంతా కూడా దాచారు, ఏ రకంగా దేశాన్ని దాటించారు, ఇవన్నీ కూడా బయటకు తీసేందుకు వాళ్ళకి ఉండేటువంటి విచక్షణ అధికారాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఇది కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండర్లోకి వస్తుంది. కాబట్టి ఈ కేసు ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఈ కేసు మరి మాకు అప్పగించండి అని చెప్పి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడే అడిగిందా అంటే వాళ్ళు ఇప్పుడే అడిగారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి గతేడాది జూన్ అంటే 2024 జూన్లోనే ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు దీనిపైన శ్వేతపత్రాన్ని విడుదల చేశారో అప్పుడే ఆయన ఒక మాట చెప్పారు, ఈ కేసుని ఈడీకి అప్పగిస్తాం అని చెప్పి. మరి ఈడీకి అప్పుడే అప్పగించవచ్చు కదా, మరి ఏడాది తర్వాత ఇప్పుడు ఎందుకు ఈడీ వచ్చింది ఈ కేసులోకి, ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతా ఉంది, ఇన్ని రోజులు ఏం చేసింది అనేటువంటి అనుమానాలు కూడా రావచ్చు. అయితే విషయం ఏమిటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది ఏది పడితే అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పేసి, లేదా వాళ్ళు అఫీషియల్గా ఒక లేఖ రాశారు కదా అని చెప్పేసి ఏ కేసు పడితే ఆ కేసు వాళ్ళు టేకప్ చేసేది. వాళ్ళకి ప్రాథమికమైనటువంటి ఆధారాలు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటువంటి ఏపీ CID కానీ, లేదా ఈ రకమైనటువంటి సిట్ ఇప్పుడైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారో అలాంటి టీం ఎవరైనా కూడా ప్రాథమికమైనటువంటి ఆధారాలు సేకరించి ఆ ఆధారాలన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇస్తే ఆ ఆధారాలు పరిశీలించిన తర్వాత అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసును టేకప్ చేసి దీనిపైన వాళ్ళు విచారణ జరుపుతారు. అందుకే గతేడాది జూన్లో 2024 జూన్లో ప్రభుత్వం అఫీషియల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఒక లేఖ రాస్తే వాళ్ళు ఇంతకాలం మరి ఈ సిట్ చేసినటువంటి దర్యాప్తు కావచ్చు, ప్రాథమికమైనటువంటి ఆధారాలు కావచ్చు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఆ సిట్కి ఒక లేఖ రాశారు. ఏమిటి అంటే మీరు చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించి పూర్తి వివరాలు మాకు ఇవ్వండి, మేము కూడా ఈ కేసును టేకప్ చేసి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరుపుతాం అని చెప్పారు. అంటే దాదాపు 9 నెలల తర్వాత. అదే జగన్మోహన్ రెడ్డిని కూడా మనం చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఈడీ కేసులు పెట్టించాలి, ఎందుకంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద 9 ఎన్నో ఈడీ కేసులు ఉన్నాయి కదా, అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈడీ కేసులు పెట్టించాలి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫల యత్నాలు చేసింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది.
అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖలు రాసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి. అది కూడా ఏమిటి అంటే అమరావతిలో భూములు కొట్టేశారు, 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అవినీతి మొత్తం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే చేసింది, చంద్రబాబు నాయుడు గారే చేశారు, కాబట్టి దీని మీద ఈడీ కేసులు పెట్టి మీరు దర్యాప్తు చేయండి అని చెప్పి లేఖలు రాశారు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ ఒక్క కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రాథమికమైనటువంటి ఆధారాలైనా కనిపించాలి, ఆ ఆధారాల్లో ఎక్కడైనా కూడా మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటిది నిరూపించేటువంటి అంశాలు కనిపించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభియోగాలు, ఆయన మోపినటువంటి అభియోగాల్లో ఎక్కడా ఆధారాలు కనిపించలేదు. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కేసు నమోదు చేయలేదు. కేసు నమోదు చేయకుండా వాళ్ళు ఆ ఫైల్స్ని పక్కన పెట్టేశారు, ఆ లేఖల్ని పక్కన పెట్టేశారు. కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మద్యం కుంభకోణంలో కూటమి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ఆధారాలు చూపిస్తూ ఉంది. ఆ ఆధారాలన్నీ కూడా నిజంగా కుంభకోణం జరిగింది అండాన్ని నిరూపించే విధంగా ఉన్నాయి. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజున కేసు నమోదు చేస్తూ ఉంది, ఈ కేసును టేకప్ చేసింది. ఈ క్రమంలో దాదాపు 10 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన మరొక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు కాబోతా ఉంది. మరి ఈ క్రమంలో ఈసారైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల్లో తప్పించుకోలేడు. రంగంలోకి ఈడీ దిగుతూ ఉంది కాబట్టి జగన్కి తప్పించుకునే మార్గాలన్నీ కూడా మూసుకుపోతూ ఉన్నాయి అన్నటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.